మూడు దశాబ్దాల నా మిత్రుడు పరకాల ప్రభాకర్ అభిప్రాయాలతో నేను విభేదించిన ఆయన భావాల్ని స్వేచ్ఛగా ఆయన చెప్పుకోగలిగే అవకాశం లేకుండా ఆయన మీద దాడికి పాల్పడ్డ వ్యక్తుల పట్ల జాలితో రాసుకున్న చిన్న పేజీ ఇది. ద్వేషం విషమై కురిసే వేళ అంటూ అప్పుడెప్పుడో ఒక మహానుభావుడు అన్నాడు. నిప్పులాంటి నిజాల్ని చూడ్డానికే భయపడిపోయే సందర్భంలో ఇక వాటిని మింగేసే శక్తి మనకెక్కడిది? ఈ ఉపోద్ఘాతం ఇప్పుడు మన తెలుగునాట తెలంగాణ భూమి మీద మనం చూస్తున్న హృదయ విదారకమైన దృశ్యాల నుంచి పుట్టిందే. నాకిష్టం లేదు కాబట్టి నేను వినను, చూడను, మాట్లాడను అనే ట్విస్టెడ్ గాంధీయిజం నుంచి ఉద్భవించిందే. ఒక పరకాల ప్రభాకర్ సమైక్యానికి కట్టుబడి నన్ను మాట్లాడనివ్వండి అంటూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారంటే ఇక మన రాజ్యాంగం మనకిచ్చిన భావస్వేచ్ఛకు అర్థమేమిటన్నది ఇవాళ జాతిని ఉద్దేశించి అడగాల్సిన ఒక్క ముక్కుసూటి ప్రశ్న. నా మాట మీరు అంగీకరించకపోవచ్చు, మీ మాట నేను అంగీకరించకపోవచ్చు, కానీ మన దేశంలో నా మాట, నా అభిప్రాయాన్ని, నా వాదనని చెప్పుకునేటటువంటి హక్కు, అవకాశం నాకున్నాయా లేవా? సగటు మనిషిని కాస్త విజ్ఞతతో వ్యవహరించండి అంటూ ప్రాధేయపడదామన్నా వీలు కానంతటి స్థితిలోకి నెట్టేసిన మన అకృత్యాల గురించి ఇప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. కేసీఆర్ తన అద్భుతమైన ఉపన్యాసపు స్కిల్స్ ను దాటేసి దంచుడు భాషకు దాసోహం అన్నప్పుడే ఆయన మీద జాలి మొదలైపోయింది. సంయమనానికి, సోదర భావానికి ముఖం వాచిపోతున్న మనం ఇక రేపటి తరానికి పంచివ్వాల్సిన మంచి గుణాలు ఇంకెక్కడుంటాయి? ఒక ఉద్యమం పేరుతో మొదలైన ప్రాంతీయవాదం ఇప్పుడు ఉన్మాదులకు ప్రాణం పోస్తోందంటే దాన్ని ఏమనాలి? ఒక ఉన్మాది తన ప్రాంతంలో పుట్టిన ఆత్మహత్యల్ని చూసి చలించిపోడు. ఎందుకంటే చలించిపోవడం అన్నది మానవీయ లక్షణం మాత్రమే కాబట్టి. తాను మాత్రమే మాట్లాడి, అరిచి, తిట్టి ఇన్నాళ్ళు చచ్చిపోయాం, ఇక చంపుతామంటూ ఒక టీవీ వేదిక మీద నుంచి మాట్లాడారంటే దీన్ని ఉన్మాదపు ప్రేలాపనలుగా చెప్పక తప్పదు. రాజకీయాలు అవతలి వాళ్లను చంపమని ఉద్బోధించే స్థాయికి చేరుకున్నాయని చెప్పడానికి ఇంకే సాక్ష్యం కావాలి? ఆకలి, నిరుద్యోగం, అనారోగ్యం లాంటి ఏ ఒక్క ప్రధాన సమస్య ఇవాల్టి రాజకీయాలకు సమస్యల్లా కనిపించడం లేదు. ప్రజల కోసం తాము పనిచేస్తున్నామన్న కనీసపు స్పృహ కూడా వాళ్లకు లేదు. ఆత్మస్తుతి, పరనిందలతోనే పూటలు గడిపేసి ఆ పైన తాము కక్కిన విషయాన్ని జనం రేపటి రోజున మెచ్చుకుని మళ్లీ ఓట్లేసి గెలిపిస్తారన్న అపారమైన నమ్మకమే ఇవాల్టి మన దురదృష్టం. ప్లేయింగ్ టు గ్యాలరీస్, మీడియా కెమెరాలు, మైకులు తమ మీదున్నంత కాలం ఇటువంటి విషయాలు కక్కుతూనే ఉండటం విషాదకరమైన ఒక పచ్చి నిజం. ఒక విలువైన సందేశంతో జాతిని మేల్కొల్పాల్సిన విజ్ఞులంతా మౌనం దాలిస్తే మన సమాజం మరింత లోతుల్లోకి జారిపోతుంది. చంపండి లేదా చావండి అనే నినాదాలతో ఉద్యమానికి భాష్యాలు చెప్పే చీకటి రోజుల్ని ఇంకెంతకాలం భరించాలి? మరెంతకాలం సహించాలి? వద్దు, మాటలు రావడం లేదు. మాట్లాడితే ఉన్మాదం మళ్లీ కోరలు సాచి కొడుతుందేమోనన్న భయంతో బిక్క చచ్చిపోతున్నాం. భావస్వేచ్ఛ ఈ పదాల్ని శాశ్వతంగా మన రాజ్యాంగం నుంచి చెరిపేసేయండి. మృగతృష్ణలో నీరు తాగేయండి. కుందేలు కొమ్మును సాధించుకోండి. అంతే తప్ప చేరి మా మనసుల్ని రంజింపకండి. 3 దశాబ్దాల నా మిత్రుడు పరకాల ప్రభాకర్ అభిప్రాయాలతో నేను విభేదించిన ఆయన భావాల్ని స్వేచ్ఛగా ఆయన చెప్పుకోగలిగే అవకాశం లేకుండా ఆయన మీద దాడికి పాల్పడ్డ వ్యక్తుల పట్ల జాలితో రాసుకున్న చిన్న పేజీ ఇది. మొన్న జగన్, ఇవాళ చంద్రబాబు. శకునం చెప్పడానికి వచ్చిన ఎలకలన్నీ కుడితిలో పడి కొట్టుముట్టాడుతున్నాయి. జగన్ మీదకి విసిరిన అదే కత్తిని హైకోర్టు చంద్రబాబు మీదకి కూడా విసరడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు. ఇది కీలక మలుపుగా కూడా మారే ఛాన్స్ ఉంది. చంద్రబాబు ఆస్తుల మీద ప్రాథమిక విచారణ జరిపి డీటెయిల్స్ అన్ని సీల్డ్ కవర్లో అందజేయాలన్న హైకోర్టు ఆదేశాలు బాబు ఇలాకాను ఇబ్బంది పెట్టకుండా ఉండవు. చంద్రబాబు అంటే ఒక్క చంద్రబాబే కాదు, ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, సన్నిహితులు మురళీమోహన్, రామోజీరావు, సీఎం రమేష్,
ఎట్సెట్రా అందరూ రేపటి నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్ కు అతిథులుగా వెళ్లాల్సి రావచ్చు. ఇప్పటిదాకా చంద్రబాబు మీద 22 కేసులు వేశారని, అరడజన్ కమిషన్లు విచారించాయని, వైఎస్ జమానాలోనే మచ్చలు కనిపెట్టలేకపోయారని తెలుగుదేశం డిఫెన్స్ మొదలు పెట్టేసింది. బాబు 40,000 కోట్లు వెనకేసుకున్నారన్నది విజయమ్మ పిటిషన్ అనుమానిస్తున్న అంశం. మా బాబు అంతా తినలేదని తమ్ముళ్లు ఇప్పటికిప్పుడు చెప్పుకున్నా ఆ విషయాన్ని రుజువు పరుచుకునేదాకా ఎన్ని చెరువుల నీళ్లు తాగాలన్నది లెక్కే లేదు. 40 ఏళ్ల లాంగ్ కెరీర్లో చంద్రబాబు ఆరితేరిన రాజకీయ వీరుడైతే కావచ్చు. ఈ సీజన్లో సిబిఐకి ఫైళ్లు గట్రా చూపించుకోవాల్సి రావడం ఒక తీరని చికాకు. పార్టీని ముందుకు నడిపించే స్పీడ్లో ఇప్పటికే గేర్లు మార్చుకుంటున్న చంద్రబాబు రేపటి నుంచి షెడ్యూల్ కూడా మార్చుకోక తప్పదేమో. చీకట్లో విసిరిన ఒక రాయి గురి తప్పకుండా హెరిటేజ్ గోడలకే తగలడం ఇటువైపు వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. 2500 పేజీల సుదీర్ఘ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని చివరి అస్త్రంగా ప్రయోగించిన విజయమ్మ తాను పడ్డ శ్రమ వృధా కాలేదని నిట్టూర్చిందో లేదో కానీ ఆమె కొడుకు పెట్టిన పార్టీకి మాత్రం పండగ చేసుకునే సందర్భం దొరికింది.